సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు విక్టరీ వెంకటేష్. ఈ చిత్రం 300 కోట్లకి పైగా కలెక్ట్ చేసి వెంకటేష్ స్టామినా ఏంటో నిరూపించింది. దాంతో తర్వాత చిత్రాలని కూడా అదే స్థాయిలో ఉండాలని వెంకటేష్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో చాలా కథలు విన్న వెంకటేష్ తన 77వ సినిమాకి త్రివిక్రమ్ చెప్పిన కథకి ఓకే చేశాడు. ఈ చిత్రం వచ్చే నెలలో స్టార్ట్ కాబోతూ ఉన్నట్లు సమాచారం. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రాబోతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కామెడీ సినిమా అని సమాచారం. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అని టైటిల్ పెడతారని సమాచారం. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ సరసన 3 హీరోయిన్స్ ఉంటారట. అందులో సమంత కూడా ఒక పాత్రని నటిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమంత త్రివిక్రమ్ చేసిన 3 చిత్రాల్లో నటించింది. గత కొంతకాలంగా తెలుగులో సమంత హీరోయిన్ గా చిత్రాలు చేయడం లేదు. కానీ వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాల్లో ఆమెకి ఛాన్స్ ఇచ్చినట్లుగా సమాచారం. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అని టైటిల్ పెట్టబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశారట. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుంది. దాంతో వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ హీరోగా చేసిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలు అద్భుతమైన బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఆ చిత్రాలకి త్రివిక్రమ్ అందించిన స్క్రీన్ ప్లే, మాటలు ప్రధానం బలంగా నిలిచాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందని చాలా కాలంగా రూమర్స్ వినిపించాయి. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ లో సినిమా రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు వీరి కాంబోలో వచ్చే చిత్ర బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ భారీ స్థాయి అందించబోతుందని సమాచారం. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ చిత్రాన్ని శరవేగంగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా సమ్మర్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సునీల్ కి ప్రత్యేకమైన పాత్రని త్రివిక్రమ్ డిజైన్ చేశారట. గతంలో త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు సునీల్ కి అద్భుతమైన పాత్రని డిజైన్ చేశారు. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాల్లో సునీల్ కామెడీ సూపర్ గా నవ్విస్తోంది. ఇప్పుడు మళ్ళీ అలాంటి స్థాయిలో కామెడీ విలన్ పాత్రని సునీల్ కోసం క్రియేట్ చేశారట. ఈ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. వెంకటేష్ అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లు కొల్లగొట్టిన వెంకటేష్ త్రివిక్రమ్ తో చేయబోయే ఫ్యామిలీ సినిమాతో 500 కోట్ల క్లబ్లో జాయిన్ కావాలని చూస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.